కుంభరాశి జాతకులారా, ఈ వీడియోని పూర్తిగా వినే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా ప్రశాంతకరమైన ప్రదేశంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సందేశాన్ని వినండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో త్వరలో జరగబోయే కీలకమైన మార్పులకు సంబంధించినవి. జూలై నెల చివరి రోజులు మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు, మీ వెనుక కుట్రలు పన్నినవారు, మీ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు కాలం ముందు నిలబడలేని పరిస్థితికి చేరుకుంటారు. దైవ అనుగ్రహం మీ వైపు తిరిగిన క్షణం నుండి వారి ప్రతి ప్రయత్నం ఒక్కొక్కటిగా విఫలమవుతుంది. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు సమాధానం చెప్పే సమయం ఇప్పుడు దగ్గర పడుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, నమ్మిన వారి ద్రోహం, ఒంటరిగా భరించిన కష్టాలు అన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. మీరు ఊహించని వేగంతో పరిస్థితులు మారి మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారే తమ తప్పుల ఫలితాలను అనుభవించాల్సిన సమయం రాబోతుంది. అసలు ఈ చివరి రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పు జరగబోతోంది? విశ్వం మీకు పంపిస్తున్న దైవిక సంకేతాలు ఏమిటి? మీ అదృష్ట ద్వారం ఎలా తెరుచుకోబోతుంది? ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే కామెంట్లో పూర్తి భక్తితో జై బజరంగ బలి అని రాయండి. జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటికి దైవిక మార్గంలో పరిష్కారం పొందాలని కోరుకునే వారికి అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల సలహా ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ సమస్యలు, దాంపత్య విభేదాలు, ప్రేమ వ్యవహారాలు, సంతాన ఇబ్బందులు, శత్రు బాధలు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉన్నా సరైన మార్గదర్శకత్వంతో వాటికి పరిష్కారం వెతకవచ్చు. భక్తితో చేసిన ప్రార్థన, సానుకూల ఆలోచన, ధర్మ మార్గం మన జీవితంలో మార్పును తీసుకురాగలవు. ఇక మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవైతే కావు. మిమ్మల్ని బాధ పెట్టిన వారి కుట్రలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. ఇప్పటి వరకు మీ వెనుక దాగి నడిచిన మోసాలు బయటపడతాయి. మీకు తెలియకుండా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వారు తమ చర్యల ఫలితాలను తామే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. మీ చుట్టూ ఒక శక్తివంతమైన సానుకూల రక్షణ వలయం ఏర్పడుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇంతకాలం ఓపికతో ప్రతి అవమానాన్ని భరించారు. ప్రతిసారి స్పందించకుండా మౌనాన్ని ఎంచుకున్నారు. అదే మౌనం ఇప్పుడు మీకు గొప్ప బలంగా మారబోతుంది. కాలం మీకు అనుకూలంగా మారిన తర్వాత ఎవ్వరూ మీ ప్రయాణాన్ని అడ్డుకోలేరు. మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి తొలగిపోతూ విజయం వైపు వెళ్ళే దారి క్రమంగా స్పష్టమవుతుంది. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీపై నమ్మకం ఉంచుకున్న వారికి ఆనందం కలిగేలా, మిమ్మల్ని తక్కువ చూసిన వారికి ఆశ్చర్యం కలిగేలా పరిస్థితులు మారుతాయి. ఒకప్పుడు మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి విస్మయానికి గురవుతారు. మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం బలహీనపరచడానికి కాదు, మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి వచ్చింది. అందుకే ఇకపై తొందరపడకుండా, ఎవ్వరి మాటలకు ప్రభావితం అవ్వకుండా మీ పని మీరు ప్రశాంతంగా చేసుకుంటూ ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి తక్కువగా చూసిన వారి ఆశ్చర్యపోతారు. మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగే సమయం దగ్గర పడుతుంది. ఒకప్పుడు మీ దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి నిశ్శబ్దంగా నిలబడాల్సి వస్తుంది. మీ చుట్టూ ఏర్పడుతున్న సానుకూల శక్తి ప్రతికూల ప్రభావాన్ని బలహీనపరుస్తుందన్నమాట. మీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి ప్రయత్నం చివరికి విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపై మీరు ఎటు అడుగు వేసిన అవకాశాలే మీ ముందుకు వస్తాయి. మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు అయితే లభిస్తుంది. సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, పేరు, ప్రతిష్ట ఒక్కొక్కటిగా మీ సొంతం అవుతాయి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి తమ ఆలోచనలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారనమాట. ఇప్పటి వరకు మీరు ఎవ్వరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం ఉందని అనుకున్నారు, కానీ ఇకపై అలా కాదు. మీ మాటలు కాదు, మీ విజయమే మీకు సమాధానం చెప్తుంది. కాలం మీకు అనుకూలంగా మారినప్పుడు ఇలాంటి అడ్డంకి కూడా ఎక్కువసేపు నిలవదు. అందుకే మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి. మీ సహనం, మీ కృషి, మీ విశ్వాసం కలిసి మిమ్మల్ని ఊహించని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాయి. మీకు న్యాయం జరిగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీకు వ్యతిరేకంగా ఉన్న వారి ధైర్యం క్రమంగా తగ్గిపోతుంది. ఒకప్పుడు మీపై నవ్విన వారు, మీ దారిలో అడ్డంకులు సృష్టించిన వారు ఇప్పుడు తమ జీవితాల్లో ఎదురయ్యే సమస్యలతో సతమతమవుతున్నారు. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు కాలం ఇప్పుడు సమాధానం చెప్పబోతుంది. మౌనంగా ఉండే వ్యక్తి సహనం ఒక్కసారి శక్తిగా మారితే దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నమాట. మీకు వ్యతిరేకంగా నిలిచింది ఒక్కరిద్దరు మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి అసూయపడే చాలామంది ఉన్నారు.
మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. దైవానుగ్రహం మీ వైపు నిలవడంతో వారి ప్రతి ప్రణాళిక ఒక్కొక్కటిగా విఫలమవుతుంది. నిజం బయటపడే సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ వెనుక నమ్మక ద్రోహం చేసిన వారి అసలు స్వరూపం త్వరలోనే మీ కళ్ళ ముందుకు వస్తుంది. పైకి మీ మంచిని కోరుకున్నట్లు కనిపించిన వారి లోపల మీపై అసూయను పెంచుకున్నారని మీరు స్పష్టంగా గుర్తిస్తారు. వారి పతనం, మీ ఎదుగుదల ఒకేసారి ప్రారంభమయ్యే కాలం ఇప్పుడు ప్రారంభమవుతోంది. అందుకే ఈ సమయంలో మీరు మానసికంగా మరింత బలంగా ఉండడం చాలా అవసరం. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలు ఎదురైన ప్రతి పరీక్షకు ఒక ముగింపు అయితే ఉంటుంది. భగవంతుడు మనిషి సహనాన్ని పరీక్షిస్తాడు, కానీ శాశ్వతంగా బాధలో ఉంచడు కదా. మీరు ఓపికతో నిలబడిన ప్రతి క్షణానికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. ప్రకృతి మీకు అనుకూలమైన సంకేతాలను పంపించడం ప్రారంభిస్తుంది. రహస్యంగా జరిగిన మోసాలు బయటపడతాయి. తప్పు చేసిన వారి తమ తప్పుల కారణంగా అందరి ముందు నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగానే అప్రమత్తం చేయడానికి మాత్రమే. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే ముందు కొన్ని సంఘటనలు తప్పకుండా కనిపిస్తాయి. మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వారు మీ ముందు ప్రేమగా మాట్లాడి వెనుక మీ నష్టం కలిగించాలని చూసిన వారి అసలు స్వరూపం బయటపడే సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఈ నిజాలను ప్రశాంతంగా అర్థం చేసుకుని ముందుకు సాగితే భవిష్యత్తు మీకు మరింత అనుకూలంగా మారుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మోసం బయట వారి నుండి కాకుండా మీరు ఎక్కువగా నమ్మిన వారిలో ఎవరి నుంచో రావచ్చు. అందుకే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా వారి ప్రవర్తనను గమనించడం అవసరం. కాలం మారినప్పుడు మన చుట్టూ ఉన్న నిజమైన మనుషులు, నటిస్తున్న మనుషులు ఎవరో స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అదే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఆరంభమవుతుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పే కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. కారణం లేకుండానే మనసులో ఒక తెలియని ఆందోళన కలగడం, కొంతమంది మనుషుల యొక్క ప్రవర్తన ఒక్కసారిగా మారిపోవడం, పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవడం, అలాగే ఆధ్యాత్మికత వైపు మనసు ఎక్కువగా ఆకర్షితం అవడం వంటి అనుభవాలు మీలో మార్పుకు సూచనలుగా ఉండవచ్చు. ఇవి మీకు మరింత జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేసే సందర్భాలుగా తీసుకోండి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోవచ్చు. కొంతకాలం పరిస్థితులు భారంగా అనిపించినా అదే కాలం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. కష్టాల తర్వాత వచ్చే విజయం మరింత విలువైనదిగా ఉంటుంది. అందుకే మీపై నమ్మకం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మొదట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని అనిపించవచ్చు. కొన్ని సంఘటనలు మీ మనసు కలవరపెట్టవచ్చు. కానీ ప్రతి తుఫాను తర్వాత ఆకాశం నిర్మలంగా మారినట్లే ఈ క్లిష్టమైన కాలం కూడా మీ జీవితంలో కొత్త వెలుగుకు నాంది పలుకుతుంది. మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన వారు కొంతకాలం విజయం సాధించినట్టుగా అనిపించినా చివరికి వారి కర్మ వారిని తప్పకుండా చేరుకుంటుంది. మీరు దేవుడిలా నమ్మిన వారిలో కొందరు మీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించుండొచ్చు. ఆ నిజాన్ని అంగీకరించడం బాధాకరమే అయినా అదే అనుభవం మీకు జీవితంలో నిజమైన మనుషులను గుర్తించే తెలివిని ఇస్తుందన్నమాట. అందుకే మీ మనసును బలంగా ఉంచుకొని ముందుకు సాగండి. ఈ సందేశం మీలో కొత్త ఆలోచనలను కలిగిస్తే దాన్ని ఒక హెచ్చరికగా కాకుండా మీ జీవితాన్ని మరింత జాగ్రత్తగా మలుచుకునే అవకాశంగా చూడండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గమనించండి. కొందరు పైకి మీ మంచిని కోరుతున్నట్టు కనిపించిన వారి చర్యలు మాత్రం వేరే విషయాన్ని చెప్తాయన్నమాట. అందుకే మాటల కంటే ప్రవర్తనని ఎక్కువగా నమ్మండి. అదే మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందుల నుండి కాపాడుతుంది. మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో ఉన్నట్లు మీకు అనిపించే పరిస్థితులు కూడా రావచ్చు. ఒకరు మీతో ఎంతో స్నేహంగా మాట్లాడినా మీ వెనుక మీకు నష్టం కలిగేలా వ్యవహరించే అవకాశం ఉంటుంది. మరొకరు మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోను కాకుండా ప్రశాంతంగా ఆలోచించి మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మీ విజయానికి నిజమైన మార్గం. మీ మనసులో ఎవరి ముఖాలు మెదిలిన వెంటనే వారిని శత్రువులుగా భావించాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీ అనుభవాలను, వారి ప్రవర్తనను ప్రశాంతంగా గమనించడం మాత్రం చాలా ముఖ్యం. మీకు పదే పదే నెగిటివ్ ఆలోచనలు కలిగించే వ్యక్తులు, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేవారు, మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా భావించేవారు ఎవరో కాలమే మీకు స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ఈ సమయంలో మీ నిర్ణయాల వివేకాన్ని పాటించండి. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో చిన్న చిన్న గొడవలు, అనవసరమైన అపార్థాలు
పనులలో ఆటంకాలు ఏర్పడినట్టుగా మీకు అనిపించి ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడినా చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం, సంతోషంగా ఉన్న సమయంలోనే ఏదో ఒక సమస్య ఎదురవడం వంటి అనుభవాలు మీకు ఎదురై ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో నిరాశ చెందకుండా మీ లక్ష్యంపై దృష్టి నిలబెట్టుకోవడం చాలా అవసరం. ఓపికతో ముందుకు సాగితే పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవంగా మాట్లాడినా మీ వెనుక మీ గురించి అపోహలు సృష్టించి ప్రయత్నం అయితే చేయొచ్చు. మీకు రావాల్సిన అవకాశాలను అడ్డుకోవాలని లేదా మీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించే పరిస్థితులు ఉండొచ్చు. రెండో వ్యక్తి మాత్రం మీ కష్టాన్ని ఉపయోగించుకొని మీరు సాధించిన విజయాలకు తన పేరును జోడించుకోవాలని చూడొచ్చు. అలాంటి సందర్భాల్లో కోపంతో స్పందించకుండా మీ ప్రతిభతోనే సమాధానం ఇవ్వడం ఉత్తమ మార్గం. ఇకపై మీ శక్తిని అనవసరమైన వాదనలు, గొడవల మీద ఖర్చు చేయకండి. మీ లక్ష్యం, మీ అభివృద్ధి, మీ భవిష్యత్తుపైనే పూర్తి దృష్టి పెట్టండి. ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను ధైర్యంగా ముందుకు సాగుతున్నాను, దైవానుగ్రహం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంది అని మనసులో చెప్పుకోండి. ఈ సానుకూల ఆలోచన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అయితే అందిస్తుంది. కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించడం ప్రారంభమవుతుందన్నమాట. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వారు క్రమంగా మీకు దూరం అవుతారు. వారి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతాయి. ఎందుకంటే నిజాయితీగా శ్రమించే వ్యక్తికి కాలం ఒకరోజు తప్పకుండా న్యాయం చేస్తుంది. మీ సహనం, మీ విశ్వాసం, మీ కష్టం ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడే మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇన్నాళ్ళు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ సామర్థ్యాన్ని మీరు తక్కువగా అంచనా వేసి ఉండొచ్చు. కానీ ఇకపై అలాంటి ఆలోచనలకు చోటు ఇవ్వకండి. మీలో ఉన్న ప్రతిభను నమ్మండి. మీ ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరని విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి మరింత దగ్గర చేస్తుంది. మీతో కపటంగా ప్రవర్తించిన వారు, మీ ముందు నవ్వుతూ వెనుక మీకు నష్టం కలిగించాలని చూసిన వారు కాలక్రమంలో తమ నిజస్వరూపాన్ని బయటపెడతారు. మీరు ఎవరినైతే హృదయపూర్వకంగా నమ్మారో వారిలో కొందరి గురించి నిజాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో భావోద్వేగాలకు లోను కాకుండా జీవితాన్ని ఒక పాఠంగా స్వీకరించి మరింత బలంగా ముందుకు సాగండి. ప్రతి అనుభవం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మెట్టుగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, నిరాశలు అన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా మార్చాయి. ఇప్పుడు అదే ధైర్యం మీ విజయానికి కారణం కాబోతుంది. కాలం మీ వైపు తిరుగుతున్నప్పుడు అవకాశాలు స్వయంగా మీ ముందుకైతే వస్తాయి. అందుకే గతాన్ని వదిలేసి కొత్త ఆశతో భవిష్యత్తును స్వాగతించండి. మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం మీకు గౌరవం, గుర్తింపు, మనశ్శాంతి మరియు విజయాన్ని అందించే శుభారంభంగా నిలవబోతోంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతతను చూసి అసూయపడేవారు ఎప్పుడూ ఉంటారు. కానీ మీరు నిజాయితీతో, మంచి మనసుతో ముందుకు సాగుతున్నంత కాలం అలాంటి ప్రతికూల ప్రభావాలు ఎక్కువ కాలం నిలవవు. కొంతమంది మీ విజయాన్ని చూసి లోపల అసౌకర్యంగా భావించిన వారి ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్ణయించలేవు. మీ జీవితాన్ని మార్చేది మీ కృషి, మీ విశ్వాసం, మీ సానుకూల దృక్పథమే. ఇప్పుడు మీ జీవితంలో సానుకూల శక్తి మరింత బలపడుతుంది. దాంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకుంటాయి. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన అవకాశాలు ఇప్పుడు మీ ముందుకైతే వస్తాయి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కడం ప్రారంభమవుతుంది. ఈ మార్పులు చూసి మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి ఆశ్చర్యపోతారు. ప్రతి ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని దైవాన్ని అయితే స్మరించండి. మీ మనసులో మంచి ఆలోచనలను నింపుకోండి. నా జీవితంలో మంచి మాత్రమే జరగాలి, నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతికూలతలన్నీ తొలగిపోవాలి, ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీలో మానసిక ప్రశాంతత పెరిగి ప్రతి నిర్ణయాన్ని మరింత స్పష్టంగా తీసుకునే శక్తి లభిస్తుంది. మీ ఓపికకు, మీ కష్టానికి, మీ భక్తికి తగిన ఫలితం దక్కే సమయం ఇప్పుడు దగ్గర పడింది. ఇకపై ఎవ్వరి మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీకు నిజంగా శ్రేయస్సు కోరుకునే వారిని దగ్గరగా ఉంచుకోండి. మిగిలిన వారిని కాలానికి వదిలేసేయండి. ఎందుకంటే చివరికి నిజాయితీ, ధర్మం, కష్టం ఎప్పుడు గెలుస్తాయి. మీ చుట్టూ తిరుగుతున్న ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సుని కోరుకుంటాడని అనుకోవద్దు. కొందరు పైకి మీ విజయాన్ని చూసి సంతోషిస్తున్నట్టు నటించిన లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని భావిస్తూ ఉండొచ్చు. అందుకే ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం కంటే అవసరమైన వారితో మాత్రమే మాట్లాడడం మంచిది. మీ నిశ్శబ్దమే ఇప్పుడు మీకు అతిపెద్ద రక్షణగా మారుతుంది. ఇటీవల మీ మనసులో అకస్మాత్తుగా ఆందోళన పెరగడం, కారణం లేకుండానే కొన్ని విషయాలపై అనుమానం కలగడం,
పనులు చివరి క్షణంలో ఆలస్యం కావడం వంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో భయపడకుండా ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా విశ్లేషించండి. ఓపికతో తీసుకున్న నిర్ణయమే మిమ్మల్ని పెద్ద సమస్యల నుండి కాపాడుతుందన్నమాట. మీ అంతరాత్మ చెప్పే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. మీ ముందున్న ఒక వ్యక్తి ఎంతో గౌరవంగా ప్రవర్తించిన వెనుక మీ గురించి అపోహలు సృష్టించే అవకాశం ఉంది. మరొక వ్యక్తి మాత్రం మీ కష్టాన్ని తన ప్రయోజనానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. అందుకే ఇకపై ఎవ్వరి మాటలను గుడ్డిగా నమ్మకుండా వారి చేతుల ఆధారంగా వారిని అంచనా వేయండి. కాలం గడిచే కొద్ది నిజమైన మనుషులు ఎవరో, నటిస్తున్న వారు ఎవరో మీకే స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త దశలో మీ ధైర్యం, వివేకం, విశ్వాసమే మీకు గొప్ప బలం. మీరు సత్యం, నిజాయితీ, కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకి కూడా మీ విజయాన్ని ఆపలేదు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో శుభవార్తలు, కొత్త అవకాశాలు, ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులను ఆత్మవిశ్వాసంతో స్వీకరించండి. కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభించింది. ఇక నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మీ అభిప్రాయాన్ని పట్టించుకునే వారే ఇప్పుడు మీ సలహా కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుందన్నమాట. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వరుస విజయాలకు దారితీస్తాయి. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీ అదృష్టం నెమ్మదిగా కాదు, ఊహించని వేగంతో మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుందన్నమాట. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీ భవిష్యత్తు విజయానికి పునాది అని అప్పుడు మీకే అర్థమవుతుంది. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారు ఇప్పుడు తమ తప్పుల ఫలితాన్ని అనుభవించక తప్పదు. వారు వేసిన ప్రతి పథకం వారికి అడ్డంకిగా మారుతుంది. మీరు మాత్రం ప్రశాంతంగా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఎవరికి మీ విజయాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. మీ ఎదుగుదలే వారికి సమాధానం చెప్తుందన్నమాట. భగవంతుని ఆశీస్సులతో మీ చుట్టూ ఏర్పడిన రక్షణ వలయం ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. అందుకే ఈ సమయంలో కోపం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి సహనంతో ముందుకు సాగండి. మీ జీవితంలోకి ప్రవేశించే కొత్త అవకాశాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చిన్నదిగా కనిపించే ఒక అవకాశం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతుందన్నమాట. నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో మీకు అనుకూలమైన మార్పులు కనిపించడం అయితే ప్రారంభమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడంతో మీపై నమ్మకం మరింత బలపడుతుందన్నమాట. అయితే ఈ విజయాల మధ్య కూడా ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మీ విజయాన్ని చూసి బయటకు నవ్వుతూ లోపల అసూయ పడేవారు ఇంకా మీ చుట్టూ ఉండొచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్రణాళికలను అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. మీ మౌనం, మీ వివేకం, మీ భక్తి ఈ సమయంలో మీకు అత్యంత బలమైన ఆయుధాలుగా మారబోతున్నాయి. ఇప్పుడు కాలమే మీకు అనుకూలంగా పనిచేస్తోంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నమాట. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసిన మార్పులు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందే కనిపించడం మొదలవుతుంది. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం వల్ల మీకు అనుకూలంగా లేని పరిస్థితులు కూడా ఒక్కసారిగా మారిపోతాయి. మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు, విజయం అన్నీ సరైన సమయంలో మీ చేతికి చేరుతాయి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో భగవంతునిపై మీ విశ్వాసాన్ని మరింత బలపరచండి. ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, సందేహాలను దేవుని పాదాల వద్ద ఉంచండి. అలా చేయడం వల్ల మీలో కొత్త ధైర్యం, స్పష్టత కలుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశలో సాగుతుందన్నమాట. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు క్రమంగా తొలగిపోతూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇకపై మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా మీ దారిని అడ్డుకోలేరు. వారు చేసిన ప్రతి తప్పు వారిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. మీరు మాత్రం ఎవరి పట్ల ద్వేషం పెంచుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. ఎందుకంటే నిజాయితీగా కష్టపడే వారిని కాలం ఎప్పుడూ నిరాశపరచదు. మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును మరింత బలంగా నిర్మిస్తుందన్నమాట. మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మహాదేవుని కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.